అందరూ నమస్కారం. అందరూ లంచ్ చేసి ఉంటారు కదా. సో ఒక తాంబూలం లాంటి ఒక స్వీట్ వార్త. మీలో చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికోసం. దేనికోసం? విజయ్ అండ్ త్రిష బ్రేకప్. విజయ్ అండ్ త్రిష ఎవరి వాళ్ళదే. విజయ్ తన భార్యతోనే ఉండాలి. విజయ్ అండ్ సంగీత మధ్య చెంగలపట్టు కొట్లో విడాకుల కేసు ఉందని కొట్టేయాలి. విజయ్ సంగీత వాళ్ళ పిల్లలు జాసన్ సంజయ్ దివ్యస్ కలిసి ఉండాలి. ఇదే కదా అనుకుంటున్నారు. ఐ థింక్ 1 వీక్ అవుతుందా, 10 days అవుతుందా. మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు విజయ్. వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళింది. అక్కడ అమ్మవారి ఇతను మనసు మార్చినట్టుంది. భార్య పిల్లలే శాస్త్రరా, బయట వాళ్ళు కాదురా పిచ్చాడు అని చెప్పేసి ఆ దేవత చెప్పింది, కన్నా తల్లి చెప్పింది. దాంతో మనోడు కూడా సరే అన్నాడు. ఇక విజయ్ తల్లి గారు అండ్ సంగీత అత్తగారు శోభా చంద్రశేఖర్ గారు మాట్లాడేసి మొత్తానికి ఆమెని లండన్ నుంచి ఇండియాకి పిలిపించినారు. ఇక ఆల్రెడీ అంతా కలిసే ఉన్నారని చెప్పేసి అనుకున్నాం. మొన్న విడాకుల కేసు మరలా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఏదైనా క్లారిటీ రావాల్సింది ఉందేమో. అది వచ్చిన తర్వాత కేసు కొట్టేపోతారు అనుకున్నట్టుకున్నారు భార్యాభర్తలు. అది వచ్చేసింది. ఏంటి ఆ క్లారిటీ? ప్రతి సంవత్సరం విజయ్ బర్త్డే అంటే అందరికన్నా త్రిష ఏం చెప్పింది అంతా ఎదురు చూస్తూ ఉండేవారు. అటువంటి త్రిష ఈసారి ఆయనకి బర్త్డే విషయం చెప్పలా. అన్నింటికి మించి ఆయన ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసింది. సోషల్ మీడియాలో అప్పటి వరకు చట్టా పట్టాలేసి ఉండే జంటలైనా, ప్రేమికులైనా, భార్యాభర్తలైనా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్న, ఒకరి ఫోటోలు ఒకరు డిలీట్ చేసేసిన దాని అర్థం ఇక అయిపోయింది బ్రేకప్ అని. సో ఇక్కడ అన్ఫాలో చేసింది. ఎప్పుడు చెప్పే బర్త్డే విషెస్ చెప్పలా. అండ్ విజయ్ కూడా అద్భుతమైన పరిపాలన అందరికీ శభాష్ అనిపించుకొని ముందుకెళ్తున్నాడు. ఈ సమయంలో భార్య పిల్లలే కదా నిజమైనటువంటి వాళ్ళు, శాశ్వతమైనటువంటి వాళ్ళు తెలుసుకున్నాడు. మీలో చాలామంది ఎదురు చూస్తున్నది, నేను ఎదురు చూస్తున్నది త్రిషాకి మాత్రం ఒక మంచి లైఫ్ అన్నప్పుడు సరైన తోడు ఖచ్చితంగా వస్తాడని నేను అనుకుంటూ ఉన్నా. ఎనీవే మొత్తానికైతే మాత్రం త్రిషాని దూరం పెట్టి చాలా మంచి పని చేశాడు విజయ్. త్వరలో వాళ్ళ విడాకుల కేసును కొట్టేయడం ఖాయం. భార్యాభర్తలు పిల్లలు చక్కగా కలిసిమెలిసి సంతోషం ఉండడం ఖాయం. ఇన్స్పిరేషన్ అయ్యాడు ఇప్పుడు మనోడు విజయ్. ఏ రకంగా? ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి లాగా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయకుండా ఒకళ్ళే చాలు. నాలో సగ భాగమైన నా భార్య సంగీత చాలు. ప్రేమించి పెట్టుకున్న నా భార్య సంగీత చాలు. నా బిడ్డలకి అమ్మగా, నాకు భార్యగా, నాతో జీవితాంతం తాను ఉండొచ్చాలని తను అనుకున్నాడు. అదే త్వరలో మనకి ప్రూవ్ కాబోతోంది విడాకుల కేసు కొట్టేయటం ద్వారా. బట్ త్రిషాకైతే అంతా మంచి జరగాలి. ఇకనైనా ఆమె ఎవరిదైనా రిలేషన్లో ఉన్నా, ఫ్రెండ్లీగా ఉన్నా, ఎలాగున్నా పర్మనెంట్గా పెళ్లి చేసుకుని ఉండేలాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా.